ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు శుభవార్త. జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఇచ్చిన హామీ మేరకు గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇటీవల నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో విద్యార్థులు రవాణా సమస్యను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన అధికారులు ఉదయం సాయంత్రం ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు. కందుకూరు డిపోలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఈ సర్వీసును ప్రారంభించారు. మేనేజర్ గారు చెప్పారు, పల్లెనిద్ర కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూడా ఆ గ్రామానికి పోవడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం, ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు ఉదయం పూట, ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినట్లుగా మగపిల్లలు కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ గ్రామ ప్రజలు కోరడం, ఇమ్మీడియట్గా ఆ రోజు ఆర్ఎం గారు మన డిపో మేనేజర్ గారికి మేమందరం కూడా చెప్పడం, సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్ అంటే ఎవరైతే మన ఆర్ఎం గారికి డిఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే 15 years క్రాస్ అయిన బస్సులన్నీ కూడా మన డిపో నుంచి కూడా సుమారు 28 బస్సులు ఆగిపోవడం జరిగింది. గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడా. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఈ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఎలక్ట్రికల్ బస్సులని ప్రోత్సహిస్తా ఉంది. అతి త్వరలోనే 2-3 నెలల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా కంపల్సరీగా మనకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు. ప్రతి గ్రామానికి ఈ నియోజకవర్గంలో ఉన్న 92 పంచాయతీలకి కూడా ఎక్కడా కూడా బస్సు అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగా నడిపేదానికి మేము కంపల్సరీగా ప్రతి గ్రామానికి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి దానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా సహకరిస్తామని తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఏ మూల ప్రాంతం